మాట్లాడటం రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కొనసాగుతున్న తెలుగు మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలతో రోజు బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోడీకరించి భావి భారతాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగంలో మాతృభాష అభివృద్ధి సంరక్షణకు దోహద చేయాలని పేర్కొన్నారు. మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో ఈరోజు మాతృభాషలకు పెద్దపీట వేయడం జరిగింది. భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. మానవ మేధ మాతృభాషలోనే వికసించడానికి అలవాటు పడి ఉంటుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు, శిశువు పెరుగుతున్నప్పుడు ఆ క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుంది. పరిభాషలో ఎంత అధ్యయనం చేసినా, ఎంత నైపుణ్యం అలవడినా మరి మాతృభాష తల్లి కడుపులో ఉన్నటువంటి ఏదైతే భాష ఉంటుందో ఆ భాషకు ఉన్నంత మేధస్సు మరి భాషకు ఉండదనే విషయాన్ని అనేక రకాల పరిశోధనలు వెల్లడించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మనం ఇంగ్లీష్కో మరో భాషకో వ్యతిరేకం కాదు, వాటిని నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. కానీ మాతృభాష అయినటువంటి తెలుగు భాషను విస్మరించడం ఈరోజు మరి తగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అమ్మ పాలతో నర నరాల్లో నిండినదే అమ్మ భాష. అలాంటి భాషను ముందు తరాలకు వారసత్వంగా అందజేయాల్సినటువంటి బాధ్యత ఈ తరము నవతరము మన పైన ఉన్నది. తెలుగు భాషను కాపాడుకోవాలి. ముందుగా తెలుగు భాషను మనము గౌరవించుకోవాలి. మన భాషను అభివృద్ధి చేసుకోవాలి. ముందు తరాలకు సగర్వంగా మన భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలకు, తెలుగు సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఏఎన్ఎన్ న్యూస్